హలో అండి అందరికీ. బాబాకి కొమ్ము శనగలు మాల వేయటానికి నేను ముందు రోజు నైట్ అయితే కొమ్ము శనగలు నానబెట్టుకున్నానండి. ఇంకా మిగిలిన కొమ్ము శనగలను అయితే ఇలా ఉడికించి నైవేద్యంగా పెట్టుకుంటాను. సాయి ప్రీతివర్ధనాయ నమః. ఓం శ్రీ సాయి అంతర్యామిని నమః. ఓం శ్రీ సాయి సజిదాత్మని నమః. ఇంకా బాబాకి అష్టోత్తరం చదివి అయితే పూరేకులతో నేనైతే ఇలా పూజ చేసుకున్నాను. నేను ఇక్కడ 21 కొమ్ము శనగలను అయితే మాలగా కట్టి బాబాకి వేశానండి. బాబాకి ఇలా కొమ్ము శనగల మాల వేయటం వల్ల గురుబలం అనేది పెరుగుతుందండి. ఎలాంటి దోషాలు కూడా ఉండవు. లక్షవారం కానీ ఇలా గురు పౌర్ణమినప్పుడు కానీ ఇలా మాల కట్టి అయితే వేయండి. పిల్లలు విద్య రీత్యా, భర్త ఉద్యోగం రీత్యా అయితే ఎలాంటి దోషాలు ఉండవు. కొమ్ము శనగలతో పాటు నేను కిచిడి కూడా చేసి ఇంకా బాబాకి నైవేద్యం అయితే సమర్పించాను. ప్రతి గురు పౌర్ణమికి పొద్దున్నే వెళ్లి బాబాకి అభిషేకం అయితే చేసుకుంటామండి. కానీ ఈసారి కుదరలేదు, ఎందుకంటే కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. సరే ఈవినింగ్ వెళ్ళొచ్చులే అని చెప్పి అయితే ఇంట్లో ప్రశాంతంగా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో అంతా సాంబ్రాణి పొగ అయితే వేసేసానండి. ఎవరికైనా బొగ్గులు అందుబాటులో ఉంటే చక్కగా వారానికి ఒకసారి ఇల్లంతా బొగ్గులతో సాంబ్రాణి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. పాజిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. అది అందుబాటులో లేకపోతే కప్స్ సాంబ్రాణి ఉంటుంది కదండి, అదైతే వారానికి ఒకసారి వేసుకోండి. పిల్లలు ఉన్నప్పుడు రోజు వేసుకోకూడదు. ఇంకా ఇక్కడ దీని తర్వాత అయితే నేను తులసి మొక్కకు కూడా పూజ చేసేసుకున్నాను. వర్షం పడుతుందని చెప్పేసి నేను తులసి మొక్కను అయితే ఇంటి గుమ్మం పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా మా వారు గత 3 సంవత్సరాల నుండి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నారండి. ఇంకా మా ఏరియా దగ్గరకు వచ్చినప్పటికి మాకు కాల్ చేస్తే మేము కూడా ఇంకా రోడ్ పైకి వచ్చామండి చూడటానికి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం జనాలు 10 లక్షల కంటే ఎక్కువ మందే ఉన్నారండి. ఇసుక వేస్తే ఇసుక రాలదు అన్నట్టు ఉంది. వీళ్ళందరూ వైజాగ్ వాళ్ళే అనుకుంటే పొరపాటండి. ఇతర ఊర్ల నుండి వచ్చి తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మీలో ఎంతమంది గిరి ప్రదక్షిణ చేశారు? ప్రతి సంవత్సరం మేము గురు పౌర్ణమికి పొద్దున్నే గుడికి వెళ్తామండి. కానీ ఈసారి వర్షం పడడం వల్ల సాయంత్రం వెళ్ళాము. సాయంత్రం అయితే వర్షం తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత మేము గుడికి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పటికైతే రథోత్సవం కోసం రథం అయితే బయట పెట్టున్నారు. ఇంకా ఇక్కడ గుడిలో పెర్ఫామ్ చేయడానికి రథం వెళ్తున్నప్పుడు రథంతో పాటు వెళ్ళటానికి ఇలాగైతే వీళ్ళు గెటప్స్ వేసుకొని ఉన్నారండి. వీళ్ళది తాడేపల్లి గూడెం అంటండి. ఇక్కడ వెళ్తున్న కాంతారా చూడండి, ఈయనైతే ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు నలుగురిలో కంటే కూడా. అలా అని చెప్పి ఎవరిని తక్కువ చేయట్లేదండి, అందరూ బాగా చేశారు. అందరికంటే ఆయన ఒక్కడు ఇంకా బాగా చేశాడు అని ఎవరి కష్టం వారికే తెలుస్తుంది. అసలు వాళ్ళ మేకప్స్ కానీ ఆ గెటప్స్ని అంతంతసేపు ఉంచుకోవడం కానీ అసలు చాలా గ్రేట్ అండి. నిజంగా దేవుడు ఉన్నాడండి. ఎందుకంటే సాయంత్రం అయినప్పటికీ కరెక్ట్గా వర్షం ఆగింది. ఎందుకు అంటే అసలు పల్లకి ఉత్సవం టైంకి ఆ స్వామి ఆయన ఉత్సవాన్ని ఆయనే జరుపుకున్నాడు.
వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారంటే అండి అది మాటల్లో చెప్పలేము. అసలు చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇలా ఫైర్తో చేసినప్పుడు టెంపుల్ పెద్దది ఉండి ఇలా జనాలు దూరంగా ఉంటేనే మంచిదండి. ఈ గుడి అయితే చాలా పెద్దది కాబట్టి విశాలంగా ఉంది కాబట్టి వాళ్ళు గుడిలో చేయటానికి అంత అనుకూలంగా ఉంది. ఇంకా ఇక్కడ కాళికామాత చూసారా, ఆయన పర్సనాలిటీకి తగ్గట్టు అంతే హైట్ ఉన్నారు. కరెక్ట్గా సెట్ అయిపోయారండి అతను. గుడిలో తెలిసిన వాళ్ళు ఉన్నారండి. పల్లకి ఉత్సవానికి ప్రతి సంవత్సరం పిలుస్తూ ఉంటే ఎప్పుడూ కూడా మేము పల్లకి ఉత్సవానికి వెళ్ళలేదండి. ఈసారి వర్షం వల్ల సాయంత్రం పల్లకి ఉత్సవానికి రావటం వల్ల ఇవన్నీ మేము మిస్ అవ్వకుండా అయితే చూసామండి. అసలు ఇంత బాగా ఉంటుందని ఎప్పుడు తెలీదు. గుడికి వెళ్ళినా ఇంట్లో దీపం పెట్టుకున్న మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. మా బుడ్డోడిని రమ్మంటే వాళ్ళ డాడీతో పాటు రైల్వే స్టేషన్కి వెళ్ళాడండి. నెల్లూరు నుండి గిరి ప్రదక్షిణకి అని చెప్పి చుట్టాలు వచ్చారు, వాళ్ళని అయితే డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇంకా మా చెల్లి, నేను, అక్క వాళ్ళ బాబు అయితే టెంపుల్కి వచ్చాము. ఇంకా టెంపుల్కి వెళ్ళామంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉండి ఇంటికి తొందరగా వెళ్ళాలనిపించదు, కాసేపు ఉండాలని అనిపిస్తుంది. ఇంక ఇక్కడ బాబాని చూడండి, సడన్గా చూసైతే నిజమైన బాబా అని అనిపించారు. లాంగ్లో అయితే ఆయన స్పీడ్గా ఒక్కసారి వచ్చినప్పటికైతే చక్కగా బాబా అనిపించారండి. దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం మేకప్ అలా అనిపిస్తున్నారు, కానీ లాంగ్ లుక్లో అయితే చాలా బాగున్నారు. ఇక్కడ అఖండ జ్యోతి కూడా పెట్టారండి. దీపక్ కాంతిలో కూడా బాబాని చూస్తే ఎంతసేపు చూసినా చూడాలని అనిపిస్తూ ఉంది. మేము వెళ్ళి కూడా చాలాసేపు అయిందండి, ఆల్మోస్ట్ 2 hours అయిపోతుంది. ఎందుకు అంటే మా వాడు వస్తాడని చెప్పి చూస్తున్నాం. మా చిన్నోడికి అవన్నీ చూపించేసి అయితే ఇంటికి తీసుకెళ్దామని అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా వచ్చాడో లేదో, గుళ్ళో ఎవరో ప్రసాదం బూందీ ఇస్తే కూర్చొని చక్కగా తింటా ఉన్నాడు. ఆపోజిట్లో ఎవరో పిలుస్తున్నారని చెప్పి సిగ్గుపడతా ఉన్నాడు. ఇంక ఇక్కడ పల్లకి ఉత్సవం అయితే ఊరేగింపుగా స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ బయటకు వచ్చి అయితే ఇలాగ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. మా బుడ్డాయిని వచ్చినప్పటికైతే వీళ్ళు గుళ్ళో పెర్ఫామ్ చేసి కూర్చున్నారండి అలసిపోయి. ఇంకా అప్పుడు చేయలేదు. ఇంక బయటకు వచ్చిన తర్వాత అయితే మేము తీసుకొచ్చి చూపించాము, కొంచెం భయపడ్డాడు.
వీడియోలో అయితే నేను కొన్ని దగ్గరలో అయితే ఒరిజినల్ సౌండే పెట్టానండి. ఇది డైరెక్ట్ గా వింటే ఇంకా బాగుంటుంది డ్రమ్ సౌండ్ తో అని చెప్పి నేనైతే పెట్టాను. ఇంకా అక్కడ బాబా ఊరేగింపుకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ దగ్గరలో ఇంకొక బాబా టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకున్నామండి. ఇంకా మేము వచ్చిన ఈ టెంపుల్ అయితే తాటిచెట్లపాలెం అండి. వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అయితే తెలుస్తుంది. ఈ టెంపుల్ కి అయితే చక్కగా ముస్లిమ్స్ కూడా వస్తారండి బాబాని దర్శించుకోవడానికి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. బాబా అన్నం కలుపుతున్నట్టు బయట గుడి బయట విగ్రహం ఉంటుంది. నెక్స్ట్ కింద వచ్చి బాబా కూర్చొని బాబా ముందు ఒక కుక్కని పెట్టి ఉంచుతారండి. అది కూడా చూడటానికి అసలు రియల్ గా ఉంటది. ఇంక ఇక్కడ బాబా విగ్రహాన్ని అయితే ఉయ్యాల్లో పడుకునేటట్టు పెట్టారండి. ఇదైతే చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ అయితే అక్కడ ఉయ్యాలు ఊపుతా ఉన్నారు. ఇదిగోండి నేను చెప్పాను కదా బాబా కూర్చుని ఉంటారు అని చెప్పి. ఇక్కడైతే నిజంగా బాబా కూర్చుని ఉన్నట్టే ఉంటుంది అసలు బయటని చూడటానికి అయితే వీడియోలో కంటే కూడా. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బాబా ఫోటో చేతికి కట్టుకోవడానికి ఒకటి బాబా థ్రెడ్ ఇస్తున్నారు అండ్ విభూది కూడా ఇస్తున్నారండి. ఇంకా గురు పౌర్ణమి రోజు బాబా ఫోటోతో పాటు విభూదిని కూడా ఇంటికి తెచ్చుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మేమైతే 2 థ్రెడ్స్ తీసుకున్నామండి. ఒకటి తీసుకురాగానే మా వాడైతే కట్టమంటే మా చిన్నోడికి అయితే కట్టేశాను. కట్టినంతసేపు పట్టదండి ఏ తాడైనా తీసి పడేయటానికి. చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు అంతే, చూసిందల్లా కట్టమంటారు, కట్టిన తర్వాత తీసేయమంటారు. కానీ ఇక్కడ టెంపుల్లో అయితే బాబా విగ్రహం చూడండి బ్లాక్ గా ఉంటారు.